రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. అది రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా. పేరు ప్రకృతి శ్రీనివాసులు. 2018లో డిసెంబర్ 23వ తేదీ ప్రకృతి వ్యవసాయం గురించి గుంటూరు జిల్లా నుంచి మా ఊరికి వచ్చి సిఆర్పిగా పనిచేస్తూ ప్రాజెక్ట్ వేశాడు గోడ మీద. నేను అంతకుముందు రసాయన వ్యవసాయం చేసేవాడిని. ఆ ప్రాజెక్టు చూసి పాలేకర విధానంలో ఎన్నో రకాల ఔషధాలు, ఎన్నో రకాల ఔషధ గుణాలు ఆకుల్లో ఉన్నాయి. భూమికి మేలు చేసేటి వానపాములు, రసాయన అవసరం లేదు, రసాయనాలు అవసరం లేకుండా తేనెటీల ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు, కషాయాలు ద్రావణాలు చేసుకోవచ్చు అని చెప్పి 2018 జనవరి 3వ తేదీ మస్క్ మిల్లును అంటే దోస, అది డేంజరస్ పంట, దాని మీద ప్రకృతి వ్యవసాయం చేయాలని, ఇది అవుతుందా కాదని దాని మీద ప్రయోగానికి దిగిన. మా మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారు వచ్చారు. ఏవో గారు వచ్చి శ్రీనివాసు గారు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కొంచెం కష్టంతో కూడిన పని, తెగుళ్ళు పురుగులు ఎక్కువ వస్తాయి, నువ్వు అటు ఇటుగా చేసుకో అన్నాడు. నేను ఎప్పుడూ అడిగినా, సార్ బ్రాయిలర్ కోడి నాటుకోడి 2 కలిపి తింటే బై మిస్టేక్ ఏదైనా అనారోగ్యం అయితే బ్రాయిలర్ కోడితో అనారోగ్యం వచ్చిందా, నాటుకోడి తినే అనారోగ్యం వచ్చిందా అర్థం కాకుండా పోతుంది. ఒకే విధానంలో చేయాలా, అది అవుతుందా కాదా రుజువు చేసి రైతులకు ఆదర్శంగా ఉండాలా, దేశానికి నేను ఏదో చేయాలనే సంకల్పంతో దాన్ని స్టార్ట్ చేసి మొదలుపెట్టి ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం, విత్తన శుద్ధి కానించి ఘనజీవామృతము, దౌజీవామృతము, పంచగవ్య, బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము, దశపరిణి అనేక రకాల ద్రావణాలు, కషాయాలు అన్ని తయారు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేసి సక్సెస్ అయ్యి మళ్ళీ నా పొలంలోనే మీటింగ్ పెట్టి అగ్రికల్చర్ ఆఫీసుని పిలిపించి ఆ విధి విధానాల రైతులకు అవగాహన ఇప్పించి నేనే సొంత డబ్బు 2018లోనే ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు భోజనాలు పెట్టి మీటింగ్ అవగాహన ఇచ్చి చేపించి పంట దిగుబడి వచ్చింది. ఏవో సార్ ఒప్పుకొని ప్రకృతి వ్యవసాయం చేసిన 2 నెలల్లోనే మా యూనివర్సిటీలో ఉత్తమ రైతు అవార్డు ఇప్పించినాడు. ఉత్తమ రైతు అవార్డు ఇచ్చి కానించి నాకు ఇది కాదు, కషాయాలు ద్రావణాలు అన్ని తగ్గి ఇంకా చాలా సింపుల్ గా వ్యవసాయం చేయాలా, అది ఎలా అనే దాని మీద మనం పరిశోధన చేసి రైతులకు ఏదైనా కనిపెట్టి చేయాలనే విధానంలో 2018లో కరోనా వచ్చింది. అప్పుడు ఆరోగ్య విఫలం అయితే 2019లో అనారోగ్య విఫలం వచ్చింది. ఈ విఫలాన్ని ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యం, దీంట్లో మనం ఏదో ఒకటి కనిపెట్టాలని చెప్పి కృషి చేసి 2019లో ఒకే ద్రావణంతో పంటలు పండుతాయి పండవా. హైదరాబాద్ లో సివిఆర్ గారు మట్టి ద్రావణంతో పనిచాడు కదా, మహారాష్ట్ర పాలేకర్ గారు ఎన్నో రకాల కషాయాల ద్రావణాలు చెప్పారు కదా, దానికి తోడుగా మన విజయరామ్ గురువు గారు ఎంతో ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తున్నారు కదా, మనం ఏదో ఒకటి కనిపెడదామా, అది అయితే కానీ కాకుండా పని నా ప్రయత్నం 2019లో చేసే పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటిని సమపాలనలో కలిపి ఏ దశలో ఎంత కొట్టుకోవాలి, ఎన్ని రోజులకు ఎంత కలిపి కొట్టుకోవాలి దాని మీద పరిశోధన చేసి ఆ ఒకే ద్రావణంతో అన్ని రకాల పురుగులు, తెగుళ్ళు నివారణ అయిపోతున్నాయి, పంటలు ఆరోగ్యంగా వస్తున్నది, అధిక దిగుబడి వస్తుంది, అధిక నాణ్యత వస్తుంది, అన్ని రకాలుగా. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలో కొన్ని రకాల తెగుళ్ళు, పురుగులు రాలేవు. ఇది నాటుకోడి లాంటిది ప్రకృతి వ్యవసాయం, బ్రాయిలర్ కోడి లాంటిది రసాయన వ్యవసాయం. నాటుకోడి ముందు బ్రాయిలర్ కోడి తట్టుకోలేదు. అంత ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రకృతి వ్యవసాయంలో ఇబ్బంది జరిగే ఛాన్సే లేదు. రైతు వ్యవసాయం పొలంలో వ్యవసాయం చేసి పైరు పెట్టి పల్లెల జరగడము, ధనము, రాజకీయాలు రకరకాలుగా 8 సంవత్సరాలుగా అన్ని జిల్లాలు 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటా. ఇప్పుడు నా పొలంలో వ్యవసాయం చేసిన ప్రకాశం జిల్లాలో నేను ఆనందం పొందిన నా పొలంలో నేను చేసి అమృతానందం కావాలనే ఉద్దేశంతో రైతులకు నా ద్వారా ప్రకృతి వ్యవసాయం చేపించి ఆ రైతు ఆనందపడితే నేను అమృతానందం పొందుతానని ప్రకాశం జిల్లాలో 10 ఎకరాలు బొప్పాయి జూన్ 16వ తేదీ నాటి అదే
పాలు పెరుగు నెయ్యితోనే ద్రావణం తయారు చేసి కొట్టుకుంటూ వేప పిండి వేప ఆకు గొరిపెంట మంద కట్టించి వ్యవసాయం చేసి ఇప్పుడు 120 రోజులు పంట ఇంకొక డిసెంబర్ జనవరిలో కోతకు వస్తుంది. దిగుబడి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు, సైజు తగ్గే ఛాన్స్ లేదు, షైనింగ్ తగ్గే ఛాన్స్ లేదు. అధిక దిగుబడి కూడా కెమికల్ కన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి గురువు గారు వచ్చి చూసి దాని మార్కింగ్ ల్యాబ్ టెస్టింగ్ చేసి కెమికల్ ఉంటే ఆ రైతుకు ఆ కెమికల్ ధర ఇవ్వండి, కెమికల్ 0 అయితే నేచురల్ ఫార్మింగ్ ధరలో మార్కెటింగ్ చేయవలసిందిగా గురువు గారిని కోరుతున్నాను. ప్రకృతి శ్రీనివాసులు యుద్ధం ఆనించే స్టార్ట్ కావాలా అని చెప్పి పంచిపోతాల పేరే పెట్టుకున్నా. వాటిని కాపాడతాయి కాళ్ళకు 6 సంవత్సరాల నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా వదిలేసిన. భూమాతం చెప్పులు లేకుండా నేనేదో చేయాలనుకుంటే ఆ అవకాశం ఇచ్చింది. అనారోగ్యం వచ్చినా మాత్ర వేసుకోవాలా, బెల్ల వేసుకోవాలా, సూది వేసుకోవాలా, పంచిపోతాలే కాపాడుకోవాలా. నేను పంచిపోతాలను కాపాడుకుంటాను నమ్మకం. పిల్లకాయలకు చదువులు ఇస్తున్నాము, ఆస్తులు ఇస్తున్నాము, భూములు ఇస్తున్నాము, ఇండ్లు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము అనుకుంటున్నాము. ఇవన్నీ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆరోగ్యం నీకుంటే వాళ్ళకి భవిష్యత్తే లేదు. ఇవన్నీ లేకుండా ఆరోగ్యం ఉంటే వాళ్ళు ఏ పని చేసుకుని బతికే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మహాయజ్ఞంగా తీసుకుని చేయాలా. ఇది 2018 నుంచి నేను తపస్సు చేస్తున్నా. తపస్సు చేయటం అంటే చెట్టుకుని కూర్చోవటం, పుట్టుకని కూర్చోవటం, గుళ్ళో కూర్చోవటం కాదు. ఒక్క పని నిమగ్నంగా చేయటమే తపస్సు. అదే తపస్సు నిరూపణ అయింది. అదే రకంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తపస్సుగా మీరు చేసి గురువు గారు చెప్పినామంటే గురువు గారు దాన్ని మార్కెటింగ్ చేసి ఏర్పాటు చేసి బయట దేశాలకు కూడా మనకు మిగిలితే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ పంపించి అధిక రేటు వచ్చి ఆ నుంచే మనకు ఆదాయం అనేది పెరుగుతుంది. ఎటువంటి సంకోచం అవసరం లేదు. ప్రకృతి రసాయన వ్యవసాయం కన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ నాణ్యత వస్తుంది, ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ అన్ని కూడా రుజువు అయ్యేదానికి ఆ బొప్పాయి తోట కాడికి వచ్చి సంపత్తి చూస్తే అర్థం అవుతుంది. ధన్యవాదాలు సార్. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.